హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. సో ఈ రోజు వీడియో మన లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీన్ని ప్రీవియస్ వీడియో చూసి అప్పుడు ఇది కంటిన్యూ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. If you want to know more about me, follow me on Instagram. The link is in the description box below. This is done. We'll go with the next one. So ee cupboard lo entante I placed all my jewelry like accessories, earrings kaani, bracelets kaani, chains type kaani, bangles, the ethnic bangles, thread bangles kaani, nail polishes alantivanni indulo pettukuntanu. So idi ela organize cheyali anedi will go through ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ అని. సో ఆ టైప్ ఆఫ్ బాక్సెస్ నేను బ్రేస్లెట్ సెపరేట్గా, ఇయర్ రింగ్స్ సెపరేట్గా అలా అన్నీ సెపరేట్గా ప్లేస్ చేశాను. ఎలా ప్లేస్ చేసాను చూపిస్తాను. సో దిస్ ఈస్ ద బాక్స్ వీఆర్ టేకింగ్. జిప్ లాక్ కవర్స్లో ఐ ప్లేస్డ్ మై బ్రేస్లెట్స్ లైక్ దిస్. అలానే ఇయర్ రింగ్స్ కూడా నేను 2 to 3 pairs ఒకటే కవర్లో వేసి జిప్ లాక్ చేశాను. సో దీస్ ఆర్ సమ్ బ్రేస్లెట్స్ విచ్ ఐ హ్యావ్. సో నేను దీంట్లో ప్యాక్ చేశాను కదా, ఐ ప్లేస్ దిస్ ఇన్ దిస్. సో అలాగే నేను ఇవి చైన్ టైప్ బ్రేస్లెట్స్, సో మీరు ఇందాక చూసింది బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్స్, అవి ఒక కవర్లో వేసాను. సో ఇవి అన్ని చైన్ టైప్ బ్రేస్లెట్స్ అనమాట. సో ఇవి ఒక కవర్లో, అండ్ దీస్ ఆర్ ఆల్ స్మాల్ రింగ్స్. సో ఈ రింగ్స్ అన్ని ఒక కవర్లో వేసాను. అండ్ కమింగ్ టు దీస్ ఆర్ సమ్ స్టోన్స్. కొంచెం అన్ని స్టోన్స్ వస్తాయి ఈ రింగ్స్కి, ఫింగర్ రింగ్స్ అవి కూడా. సో అన్ని రింగ్స్ ఉన్నవి, కొంచెం కాస్ట్ ఉన్నవి దీంట్లో వేసాను. సో నార్మల్వి డైలీ వేర్ అలాంటివి దీంట్లో వేసాను. సో ఇలా మీరు కనుక ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ద నార్మల్ షాపింగ్, ద నార్మల్ డే అవుట్కి వెళ్తున్నారు, అలాంటప్పుడు మీకు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ డే అవుట్కి వెళ్తే మీరు ఫింగర్ రింగ్స్ పెట్టుకోవాలనుకో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో మీరు డైరెక్ట్లీ ఈ ప్యాక్ తీసుకొని దీంట్లో సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే ఏదైనా పార్టీ వేర్ అనుకుంటే ఈ ప్యాక్ తీసుకుంటారు. సో దిస్ వే ఇట్ విల్ బి సో కంఫర్టబుల్. మీరు ఏమైనా హరీలో ఉన్న తొందరగా తీసుకోవడానికి అవుతుంది. సో నేను ఈ టైప్ అన్ని దీంట్లో ప్లేస్ చేసేస్తున్నాను. సో జస్ట్ ప్లేస్ దెమ్. అండ్ మీరు ఏదైనా కొత్తగా పర్చేస్ చేస్తారో అవి ఇంకొక కవర్లో వేసుకోండి, లేకపోతే అవి ఏ కేటగిరీకి వస్తాయో చూసుకొని అందులో వేసుకోండి. ఇదేంటి ఇన్ని రకాలు చేయాలా ఈ ఒక్క దాని గురించి అనుకుంటారేమో, బట్ ఒక్క రోజే చెయ్యండి, ఒక్కసారే చెయ్యండి. యూ విల్ ఫీల్ సో కంఫర్టబుల్. మళ్ళీ ఏమైనా పెట్టుకొని వచ్చి మళ్ళీ తీసేటప్పుడు సేమ్ ప్యాకింగ్లో వేయండి. దాట్స్ ఇట్. మీరు ఆ రోజు వేయలేకపోతే పక్కన సెపరేట్గా ఒక బౌల్ లాంటిది పెట్టుకొని, మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే ఇఫ్ యూర్ టైర్డ్ అన్ని దాంట్లో ప్లేస్ చేసేసి, మీకు ఖాళీ ఉన్నప్పుడు, మీరు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టండి. దాట్స్ హౌ యూ నీడ్ టు డూ. ఏంటి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అన్ని పాడేయచ్చు అనుకుంటారేమో కానీ, బట్ వన్స్ యూ స్టార్ట్ ఆర్గనైజింగ్ మీకే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్ ఐఎమ్ ఆర్గనైజ్డ్, yes I'm doing something which gives you so much of satisfaction anayte kachithanga anipistundi. meeraithe try chesi chudandi. So if you can see, this is the box which I have all my hand accessories like bracelets on all my finger rings. So nenu alanti emana kavalante only this box anni తీసి anni baita petti ekkadunnayyo erukokaledu. So sorted. Now we'll go with earrings. సో నేనైతే ఇయర్ రింగ్స్ ఆల్రెడీ సార్ట్ చేసేసుకున్నాను, బికాజ్ నేను అది మీకు ఒక్కొక్కటి సార్ట్ చేసి చూపిస్తే ఈరోజు సరిపోదు. సో ఎస్ ఐ హ్యావ్ ఆల్ మై ఇయర్ రింగ్స్ ఇన్ దిస్ బాక్స్. సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ చిన్న స్టడ్స్. సో ఇక్కడ చూస్తే అంత బోహో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, అంత కొంచెం వెస్టర్న్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ అగైన్ మీరు ఇక్కడ చూస్తే ఆల్ ద బుటాస్, ఆక్సిడైజ్డ్ వన్స్. So if you can observe more, so this is also something like all colorful type of earrings. So ila nenu deniki daniki all type of silver oxidized nenu oka packing lo vesanu, ala deniki daniki organize చేసుకున్నాను. సో I know నేను ఏదైనా ఈవెంట్కి కానీ, లేకపోతే ఏదైనా పార్టీకి కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాను, డ్రెస్ అయితే నేను ముందే చూస్ చేసుకుంటాను. కాబట్టి ఆ డ్రెస్ మీదకి ఎలాంటి ఇయర్ టాప్స్ మ్యాచ్ అవుతాయి మీకు ముందే తెలుస్తుంది. మీరు మొత్తం ప్లెయిన్ కలర్ డ్రెస్ వేసుకున్నారు వితౌట్ ఎనీ ప్రింట్స్ అండ్ ఆల్, సో మీరు ఇయర్ రింగ్స్ అనేది ఫుల్ కలర్ఫుల్ వెళ్ళచ్చు. సో నేనైతే అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు వెంటనే పిక్ చేసుకొని ఐ కెన్ వేర్ ఇట్. అన్నీ తీసి ఎక్కడున్నాయి అన్నీ తీసేసరికి మీకు ఒకటి వెనకాల పెట్టుకునేది కనిపించదు, ఒకటి ముందు కనిపించదు, ఒకటి అది మిస్ అవుతుంది, ఇది మిస్ అవుతుంది. సో in this process nothing will miss out, so you can happily take them and wear it. So this is my earrings box. So done with this.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి ఫుడ్ పార్సల్స్ లైక్ బిర్యానీ అండ్ ఆల్ ఇస్తారు. సో నేను అది అయిపోయిన తర్వాత మంచిగా వాష్ చేసి ఐఎమ్ కీపింగ్ ఇట్ ఫర్ మై నెక్ పీసెస్. నేను ఏమేమి నెక్ పీసెస్ వాడతానో అలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను. సో దీస్ ఆర్ ఆల్ లాంగ్ చైన్స్ టైప్, మినిమల్ జ్యువెలరీ టైప్ ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ సిల్వర్ బేస్డ్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది నేను నా దివాళీ రోజు వేసుకున్న నెక్ పీస్ సెట్ అనమాట. సో ఇది అంతా ఒక ప్యాకింగ్ చేశాను. అండ్ దీస్ ఆర్ ఆల్ చోకర్స్ టైప్ ఆఫ్ థింగ్స్, థ్రెడ్ చోకర్స్. సో ఈ కేటగిరీ, అలా కేటగిరీ వైజ్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి యూనో డివైడ్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకుంటే యు ఆర్ సార్టెడ్. దిస్ టేక్స్ నియర్లీ 2 hours మ్యాక్సిమం. మీరు ఇంకా నీట్గా పెట్టుకోవాలి అంటే సో 1 to 2 hours ఇస్ ఇనఫ్. ఇలాంటి నీట్గా మీకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో డూ ఫాలో. ఖచ్చితంగా ఫాలో చేసి మీ దగ్గర ఈ బాక్సెస్, నేను చూపించిన బాక్సెసే ఉండాలని అయితే అస్సలు లేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకొని వాటిలో ప్లేస్ చేసుకోండి. సో దిస్ ఈస్ సార్టెడ్. అండ్ దిస్ ఈస్ అ జిప్లాక్ కవర్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఐ హ్యావ్. అంటే జిప్ ఉంది దీనికి. దిస్ ఇస్ జస్ట్ పౌచ్ టైప్ ఆఫ్ థింగ్. ఇక్కడైతే నేను నా బిందీస్ ఏమేమి ఉన్నాయి నా దగ్గర అన్ని బిందీస్ పెట్టేశాను దీంట్లో, బిందీ ప్యాకింగ్స్. సో దిస్ ఈస్ సార్టెడ్. అండ్ ఇన్ దిస్, ఇది ఇందాక నేను బిర్యానీ టైప్ ఆఫ్ బాక్సెస్ రీయూజబుల్ చూపించాను కదా, అలాంటిదే. ఇన్ దిస్ ఐ హ్యావ్ ఆల్ మై హెడ్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్. సో ఇఫ్ యూ కెన్ సీ ఆల్ హెడ్ బ్యాండ్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇందులో ఉన్నాయి. So this is also sorted. And ఇది చూసారా, దిస్ ఇస్ అన్ ఆల్మండ్ బాక్స్. ఆల్మండ్ బిస్కెట్స్ వచ్చాయి దీంట్లో. ఇది నియర్లీ 5-6 years అయిపోయింది నేను ఇది తీసుకొని. సో అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇన్ దిస్ ఐ హ్యావ్ ఆల్ మై క్లిప్స్ అండ్ ప్లక్కర్స్. సో హెయిర్ క్లిప్స్ అండ్ ఆల్, ఇఫ్ యూ కెన్ సీ. So this is go-to box for all my hair accessories like clips and pluckers. So this is done. And ఇది ఒక బాక్స్ ఉంది నా దగ్గర. సో యూ కెన్ సీ స్మాల్. ఇందులో ఇది బ్యాంగిల్స్కి ఇస్తారు మోస్ట్లీ. మీరు బ్యాంగిల్స్ అవి తీసుకున్నప్పుడు, కొంచెం స్టోన్ బ్యాంగిల్స్ అలాంటివి తీసుకుంటే. సో ఇందులో అయితే నేను ఇయర్ రింగ్స్కి వెనకాల పెట్టుకునే ఉంటాయి కదా, అవి నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే దీంట్లో వేసుకున్నాను. ఐ కీప్ ఆన్ లూజింగ్ దెమ్. లైక్ ఇయర్ రింగ్స్ తీసి ఒక పక్కన పెట్టేసేటప్పుడు ఆ చిన్నవి పోతాయి వెనకాల పెట్టుకునేవి. సో ఐ హ్యావ్ ఎక్స్ట్రా. సో అలాంటివి పోయినప్పుడు దిస్ ఇస్ మై గో టు బాక్స్. దిస్ ఈస్ సేవియర్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద టాప్ ఐ హ్యావ్ ఇలాంటి బాక్సెస్ మీ దగ్గర చాలా ఉంటాయి. డోంట్ సే మీ నో వీ డోంట్ హ్యావ్, పక్కా ఉంటాయి. అండ్ దీంట్లో అయితే నేనైతే బ్యాంగిల్స్ అన్ని ప్లేస్ చేసుకున్నాను, నేను వేసుకునేవి. సో దీస్ ఆర్ ఆల్ ద థ్రెడ్ బ్యాంగిల్స్ విచ్ ఐ డిడ్ మై సెల్ఫ్. సో ఇవన్నీ నేను చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ పాండమిక్ టైంలో చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఆల్ ద సిల్వర్ అండ్ యూనో దిస్ టైప్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఆల్సో. సో నేను ఇవన్నీ ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇవన్నీ గో టు వన్ బాక్స్. I'll also show you the close look of this. So done. కబర్డ్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కూడా మీకు చూపించేస్తాను. ఇది ఆల్రెడీ ఆర్గనైజ్ చేసిందే మీకు చూపిస్తున్నాను. సో నేనైతే చాలా లిమిటెడ్ మేకప్ యూస్ చేస్తాను. ఆ మేకప్ ఎలా పెట్టుకున్నాను అనేది విల్ సీ నా. సో ఇది వచ్చేసి నేను విటమిన్స్ది ఒక సూట్ కేస్ టైప్ చిన్నది చూపించాను కదా, అప్పుడు విటమిన్స్ తీసుకున్నప్పుడు నాకు ఈ బాక్స్ కూడా వచ్చింది. సో ఇన్ దిస్ ఐఎమ్ ప్లేసింగ్ ఆల్ మై లిప్ షేడ్స్. సో దీంట్లో అన్ని లిప్ షేడ్స్ వేసేసాను నేను. సో నేను నా దగ్గర చాలా లిమిటెడ్ లిప్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కనిపిస్తూనే ఉంటాయి షేడ్స్ నాకు ఏమున్నాయి అనేది. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. సో దిస్ అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఎక్స్ట్రా ఉన్న మాయిశ్చరైజర్స్ అన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఎక్స్ట్రా ప్రోడక్ట్స్. సో యూ కెన్ సీ దిస్ ఇస్ సెటాఫిల్. ఇది ఎక్స్ట్రా ఉంది అంటే ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఎక్స్ట్రా. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఆల్సో ఫేస్ వాష్. ఇది కూడా కొత్తది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ ఐఎమ్ యూజింగ్ వన్. సో
ఇది కూడా ఎక్స్ట్రా అండ్ దిస్ ఇస్ వన్ ఫేస్ ప్యాక్. సో ఎక్స్ట్రా వన్ ఇక్కడ ప్లేస్ చేసేసాను. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రాస్ విచ్ ఐ హ్యావ్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ దిస్ బాక్స్. సో మీకు ఈ బాక్స్ చూస్తుంటే మనకు గుర్తొస్తుంది లైక్ మన చిన్నప్పుడు అప్పట్లో ఎప్పుడెప్పుడులో ఉండే బాక్సెస్ అనమాట ఇవి, ఫుల్ ఆఫ్ వుడ్. చాలా బాగుంటుంది, కార్వింగ్స్ ఇంత నీట్గా కార్వ్ చేశారు అంతా. సో ఈ డిజైన్ కానీ, సో ఇది మొన్న మేము రీసెంట్గా ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఇది బయట కనిపించింది అనమాట. దీంట్లో నేను ఐకి సంబంధించిన మేకప్ అంతా ప్లేస్ చేశాను, లైక్ మస్కారా, ఐ లైనర్, ఐ కాజల్ అన్ని దీంట్లో ప్లేస్ చేసుకున్నాను. సో ఐ డోంట్ నో దిస్ బాక్స్ లుక్ సో ప్రిటీ, చాలా బాగుంది విత్ మంచి వింటేజ్ ఫీల్ అనమాట. అండ్ ద మెయిన్ థింగ్, నేను నా మేకప్ అంతా దీంట్లో. సో దిస్ ఈస్ ద ఫోల్డబుల్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ బాక్స్. ఇది కూడా మినీసోన్. ఇందులో నాకు తెలుసా అయిపోయి కూడా ఉంటాయి. ఐ డెంట్ సీ దట్, ఐ నీడ్ టు ఆర్గనైజ్ దిస్ ఆల్సో. సో దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్డ్ మై మేకప్. Very, very limited. So this cupboard is done. And ee chinna cupboard vachesi, this I'm using to organize all my clutches and handbags. So this is I'm currently using, so din separate pettanu. And so ilanti oka basket undi. So I have organized all of them in this way. So ivi vachesi oka pouch, and this one is one. సో ఇది వచ్చేసి ఎథనిక్ వేర్ అనమాట, ఎథనిక్ హ్యాండ్ పర్సెస్ టైప్. సో దిస్ ఇస్ వన్ అండ్ దిస్ ఇస్ ద అదర్. ఆల్సో ఐ హ్యావ్ మై కార్డ్ హోల్డర్, అంటే పెద్ద ఏదో అనుకోకండి, క్యూట్గా ఉందని కొనుక్కున్నాను. ద నార్మల్ కార్డ్స్ లైక్ ఇప్పుడు సెలూన్ కార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా షాప్ కార్డ్స్ కానీ ఉంటాయి కదా, అవి మాత్రమే ప్లే చేస్తాను. ఓన్లీ వన్ కార్డ్, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. సో ఇది క్యూట్ ఉందని కొనుక్కున్నాను. సో ఐ ప్లేస్ ఆల్ మై గవర్నమెంట్ ఐడీస్ కూడా దీంట్లోనే ఉంటాయి, లైసెన్స్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ ఫర్ దట్ ఓన్లీ. సో దిస్ ఇస్ హౌ ఐ ఆర్గనైజ్డ్ ఆల్ మై పౌచెస్ అండ్ ఆల్ ఇన్ దిస్ స్మాల్ ట్రే. సో దిస్ డైరెక్ట్లీ ఇలా ప్లేస్ చేసేస్తాను. సో దట్స్ ఇట్. ఓన్లీ యూస్ చేసేది మాత్రం నార్మల్ పైన పెడతాను అనమాట. అలాంటిది ఇక్కడ కింద ఇంకో కబోర్డ్ కూడా ఉంది. ఇన్ దిస్ ఐ ప్లేస్ ఆల్ ద హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ లైక్ స్ట్రైట్నర్స్, hair dryers కానీ like curler clips కానీ. So in this box I have shower caps and all. So ఈ బాక్స్ లో అవి ఉన్నాయి. So this is a hair dryer which I am placing here. ఇవి వచ్చేసి combs and this is my hair straightener. So hair accessories అన్ని ఇవి. So only this covered for hair styling and all, నథింగ్ ఎల్స్. లేకపోతే దీన్ని యూజ్ చేయను. సో దీన్ని ఓపెన్ చేయడమే వెరీ అకేషనల్లీ చేస్తాను. కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఈ మిర్రర్ ఏదైతే వచ్చిందో దానికి ఒక సైడ్ మొత్తం క్లోజ్ ఇప్పించాము, ఒక సైడ్ మొత్తం ఓపెన్ ఉంటుంది. సో ఆ ఓపెన్లో లైక్ ద చార్జర్స్ కానీ ఒక చిన్న డాల్ అలాంటివి ప్లేస్ చేసాను, ర్యాండమ్ థింగ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ఈ బాక్స్ ప్లేస్ చేశాను. మీరు ఈ బాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అగైన్ ద ఫుడ్ ఏదో వచ్చిన రీయూజబుల్ బాక్స్ అనమాట. సో ఆ బాక్స్లో నేనైతే ఎవ్రీడే నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ ఏదైతే చేస్తానో అవి దీంట్లో ప్లేస్ చేసుకున్నాను. బికాస్ మళ్ళీ కబర్డ్ ఓపెన్ చేసి రోజు యూజ్ చేసేది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం బయట ఉంచాను, మిగతావన్నీ లోపలే, నథింగ్ ఎల్స్ అవుట్. బికాస్ ఎలానా బయట మనం ఎంత కాదనుకున్నా ఎంతో కొంత డస్ట్ అయితే ఉంటుంది, అందులోనూ మాకు పక్కన ఇంటీరియర్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. మా ఇంట్లో మీరు కనుక నేను కంపల్సరీ హోమ్ టూర్ వీడియో చేస్తానని అయితే మీకు ప్రామిస్ చేశాను. సో మీరు ఫ్యూచర్లో కూడా నా హోమ్ టూర్లో చూస్తే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని క్లోజ్డే ఉంటాయి. ఓన్లీ హాల్ లైక్ లివింగ్ ఏరియాలో ఏదైతే చిన్న చిన్న డెకార్ పీసెస్ పెట్టుకున్నామో అవి మాత్రమే ఓపెన్ ఉంటాయి, మిగతావన్నీ లోపల లైక్ ఓపెన్ అయితే ఏం ఉండవు. బికాస్ ఇల్లు మేము ముందు ఉన్నదానికన్నా ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇంకా వర్క్లో డస్టింగ్ అది మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని వి డిసైడెడ్ ఆల్ షుడ్ బి ఇన్సైడ్, నాట్ ఓపెన్, ఎక్కువ ఉండొద్దు అనేది డిసైడ్ అయ్యాము. సో ఇది మాత్రం డైలీ యూస్ చేసేది కాబట్టి ఇది ఇలా పెట్టేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఓపెన్ ప్లేస్లో. సో ఇది అయితే నా చిన్న వ్యానిటీ ఆర్గనైజేషన్. నాకు తెలిసి మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు కూడా వ్యానిటీ అనేది డిస్టర్బ్గా ఉంది, మెస్సీగా ఉంది అనుకుంటే కంపల్సరీ ఇదైతే ఫాలో అయ్యి కొంచెం టైం తీసుకొని 1-2 hours వీకెండ్స్ మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా అయితే చేసుకోండి. యూ ఫీల్ సో సాటిస్ఫైడ్, ఐ ప్రామిస్ దట్. అండ్ ఆల్సో నాకు ఈ కబోర్డ్స్ పైన ఇంకొకటి వచ్చింది. ప్రస్తుతానికి అయితే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ లైక్ ద లాంగ్ టోట్ బ్యాగ్స్ అన్ని పెట్టేశాను. బికాజ్ ఇంతకుముందు అంటే కాలేజ్ అండ్ ఆల్ ఉండేది, పక్కా క్యారీ చేయాలి, రీచ్లో ఉండాలి. బట్ ఇప్పుడు నో కాలేజ్. సో ఎప్పుడైనా బయటకు వెళ్తే ఓన్లీ ద స్మాల్ స్లింగ్ బ్యాగ్స్ అలాంటివే సరిపోతున్నాయి. సో అవన్నీ పైన పెట్టాం.
వన్స్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అనౌన్స్మెంట్ దట్ కాలేజ్ ఓపెన్స్ అన్నీ బయటకు తీసి మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చూసుకొని ఈజీగా యాక్సెస్ చేసుకునే ప్లేస్ తీసుకొని సో దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్ ఐ వాంట్ షేర్ విత్ యూ సో దట్ దే విల్ బీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఐ హోప్ మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక విధంగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు నాకైతే ఈ ఆర్గనైజేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐ నీడ్ టు డూ మై డెస్క్ ఆర్గనైజేషన్. లైనింగ్కి సంబంధించినవన్నీ లైక్ స్కెచెస్ ఆర్ పెన్సిల్స్ ఆర్ థ్రెడ్స్ అన్నీ అలా పడేసి ఉంచాను నా కబోర్డ్లో. నెక్స్ట్ దానికే వెళ్ళి అన్ని సర్ది మళ్ళీ అది కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఐఎమ్ డన్ విత్ దిస్. అండ్ ఆల్సో నా డెస్క్ ఆర్గనైజేషన్ కూడా నేను చేయబోతున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇది నచ్చింది, అది మాకు దాని గురించి కూడా కొన్ని టిప్స్ కావాలి అనుకుంటే డూ కమెంట్ డౌన్ బిలో. సో నేను డెఫినెట్గా అది కూడా మీకు షూట్ చేసి పెడతాను. సో సింపుల్గా మీ డైలీ ప్రాసెస్ అనేది జరిగిపోవాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, మీకు ఇలాంటి వీడియోస్, ఆర్గనైజేషన్స్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. It's time to say bye-bye. So as I always say, I'll be back with more videos. Until next time, bye-bye. Take care.